పిహెచ్సిలో ఈరోజు గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వైద్య నిపుణులు, స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడ చేస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడ వచ్చి స్క్రీనింగ్ చేయించుకొని ట్రీట్మెంట్ అవసరమైన మందులు కానీ తర్వాత అవగాహన, ఆరోగ్యం పైన అవగాహన కాకుండా ఎట్లాంటి అవగాహన కలిగి ఉండాలన్నది తెలుసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నాం. సో ఇది ప్రోగ్రాము 17th నుంచి స్టార్ట్ అయింది. అక్టోబర్ 2nd వరకు, అంటే ఫస్ట్ సెకండ్ హార్డే కాబట్టి ఫస్ట్ వరకు క్యాంప్ జరుగుతున్నాయి. ఈరోజు దీనివల్ల ఇది 4వ క్యాంపు, ఇంకా 3వ క్యాంపు. సో ఇది సర్వీసెస్ అందరూ యూటిలైజ్ తీసుకోవాలని కోరుతున్నాము. తర్వాత ఇట్లాగే ఇక్కడ ఆయుష్ డాక్టరు, మరి అట్లాగే ఆయుర్వేద డాక్టర్ అండ్ హోమియో డాక్టర్ ఇద్దరు ఉన్నారు. అట్లా యోగా కేంద్రం కూడా ఉంది. ఆ యోగా కేంద్రంలో మార్నింగ్ ఈవినింగ్ కూడా మనకు యోగా ఇన్స్ట్రక్టర్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ రాకుండా ఇవి మనకు యోగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా యోగా నేర్చుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. కాబట్టి అందరూ వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని తీసుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అజయ్, మెడికల్ మెడికల్ ఆఫీసర్. సో ఈరోజు 3rd క్యాంప్ మన దగ్గర జరగడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వస్థ నారీ సశక్త పరివార్ గురించి అభియాన్ గురించి ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈరోజు గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండ్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ వచ్చారు. సో దాంతోపాటు జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు. సో ఈ క్యాంప్లో చాలామంది వచ్చారు. ఇప్పటికే ఒక 120 మెంబర్స్ వరకు రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ క్యాంప్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యాంప్లో ఇప్పుడు ప్రెగ్నెంట్ గైనకాలజిస్ట్ ఏమో మన జిల్లా నుంచి వచ్చారు కాబట్టి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉన్నా, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, తర్వాత ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్ యూట్రస్, ప్రొలాప్స్ యూట్రస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి చూపించుకుంటే మంచిది. మళ్ళీ ఇంత పెద్ద ఆఫీసర్లు ఇక్కడ వచ్చి మనకు సర్వీస్ ఇస్తున్నప్పుడు సింపుల్గా మనం కూడా ఆ సర్వీస్ని ఉపయోగించుకుంటే మంచిదని కోరుకుంటున్నాం.